మన హైదరాబాద్ మహానగరంలో ఇంత బ్యూటిఫుల్ అండ్ ఫుల్ ఆఫ్ నేచర్తో ఉన్న ఈ ప్లేస్ ఏంటా అని చూస్తున్నారా? శిల్పారామం. హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామంకి నేను ఇదే ఫస్ట్ టైం వచ్చాను. అసలు అందులో ఏముందో ఏంటో దాని స్పెషాలిటీ ఏది నాకు తెలీదు. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. స్కల్ప్చర్ పార్క్. ఇందులో అన్ని రాయి అండ్ మెటల్తో తయారు చేసిన డిఫరెంట్ స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఇది ఒక మినీ బృందావన్ లాగా. ఆల్రెడీ నా ఛానల్లో దీనిలో ఏముంటుంది డీటెయిల్డ్గా పోస్ట్ చేశాను. చూడకపోతే లైఫ్ ఆఫ్ కృష్ణ అనే వీడియో చూసేయండి. ఈ లోపలంతా చిన్న లేక్, కృష్ణుడి జీవిత చరిత్ర, చెట్లు, అండ్ పాతకాలంలో ఉండేలాంటి పల్లెటూరు ఇంటి వాతావరణం. మాది విలేజ్ కాబట్టి నా చిన్నప్పుడు మా ఊళ్ళో కూడా ఇలాంటి పెంకుటిల్లను చాలా చూశాను. సిటీస్లో ఉండే వాళ్ళకి ఎడ్ల బండి చూడడం, ఎక్కడం లాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా తక్కువ ఉంటాయి కదా. బట్ అవి ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. విలేజ్ లాంటి ఎన్వైరన్మెంట్లో ఎడ్ల బండి పైన తిప్పుతూ ఉంటారు మొత్తం. ఈ లోపలే ఒక విలేజ్ మ్యూజియం కూడా ఉంది. సంక్రాంతికి ఇంట్లో అందరూ ట్రెడిషనల్గా రెడీ అయ్యి ముగ్గులేస్తూ ఉంటారు. విలేజెస్లో అయితే ఇంటింటికి గంగిరెద్దును తీసుకొచ్చి సన్నాయి వాయిస్తారు. అలాగే హరిదాస్ కూడా వస్తారు. పాతకాలంలో ఎక్కువ మట్టితో చేసిన ఇల్లులు ఉండేవి. మా నాన్నమ్మ వాళ్ళది కూడా మట్టిల్లే. ఇవన్నీ చూస్తుంటే నా చిన్నప్పుడు డేస్ అన్నీ గుర్తొస్తున్నాయి. అప్పట్లో మన పెద్దవాళ్ళు వాడే వస్తువులన్నీ ఉన్నాయి ఇక్కడ. గ్రామంలో సంతలు ఇలానే ఉంటాయి. ఈ మ్యూజియంలో అన్ని రకాల వృత్తులు చేసే వాళ్ళ సిమ్యులేషన్స్ అన్నీ పెట్టారు.
ఊళ్ళలో ఆడవాళ్ళు ఇలా పప్పులు చెరగడం, ఆ తిరగల్లో పప్పేసి దాన్ని నూకలుగా చేయడం చేస్తూ ఉంటారు. పిల్లలు ఇలా గుడుగుడు గుంచమంటూ ఆటలాడుకుంటూ ఉంటారు. రాజస్థానీ వాళ్ళ పపెట్ షో కూడా ఉంది. मेरे जैसे गरीब थोड़े हो, मालिक ने आपको बड़े बनाए, ये डाल देगा। हमारी तनख्वाह, हाँ देखो बड़े बड़े साहब है हैदराबाद के राजा आदमी। విలేజ్ మ్యూజియం బయట గోల్డెన్ అవర్ టైంలో ఎంత అందంగా ఉందో చూడండి. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. వెళ్దాం అనుకున్నాం, బట్ టైం అయిపోయిందని కౌంటర్ క్లోజ్ చేస్తారు. బట్ ముందుగా వెళ్తే మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు. కూచిపూడి, భరతనాట్యం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎస్పెషలీ స్టూడెంట్స్ ఇక్కడ చాలా గ్రేస్ఫుల్గా అండ్ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. ఆ అమ్మాయి ఒక 5 to 8 minutes అదే పొజిషన్లో నిల్చొని ఉంది. ఎంత డెడికేషన్తో ప్రాక్టీస్ చేస్తే అలా ఉండగలం. సకల భువనాలను రక్షించడం కోసమే ఈ పర్ఫార్మెన్సెస్ చూసి నైట్ వరకు ఉన్నాం. సో దీని తర్వాత ఏం చూసానో నెక్స్ట్ పార్ట్లో చూసేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నా చిట్టి ముచ్చట్లు.